డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ రాడిషన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సినీ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ రక్త మూత్ర నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. గత నెల 24న డ్రగ్స్ పార్టీ వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంపై స్పందించిన క్రిష్ తాను పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమేనని చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు ఆయన్ను విచారణకు హాజరు కావాలని పిలిచినట్టు వార్తా కథనాలు వెలువడ్డాయి. కానీ క్రిష్ వచ్చే సోమవారం విచారణకు హాజరు కానున్నట్టు ప్రచారం జరిగింది. అయితే నిన్ననే ఆయన విచారణకు హాజరయ్యారు. క్రిష్ను 4 గంటల పాటు పోలీసులు విచారించారు. ఆ తర్వాత ఆయన నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. మరోవైపు కేసులో ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద్, నిర్భయ్, కేదార్నాథ్ నమూనాలు ఇప్పటికే పాజిటివ్గా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గతంలో హోటల్ రైడ్ సందర్భంగా డ్రగ్స్ దొరక్కపోవడంతో ప్రధాన నిందితుడికి జ్యుడిషియల్ రిమాండ్కు అనుమతి లభించలేదు. అయితే హోటల్లో లభించిన వైట్ పేపర్పై కొకైన్ ఆనవాళ్లు లభించడంతో డ్రగ్స్ ప్లెడ్లర్ అబ్బాస్ మరో నిందితుడు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కాగా కేసుతో ప్రమేయం ఉన్న 14 మంది పోలీసులు గాలింపు చేపడుతున్నారు. కేసులో నిందితులుగా ఉన్న లిపి, నందిత్, శ్వేత, నీల్ ఇప్పటికే పోలీసుల ముందుకు రాలేదు. వారు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు తేలడంతో పోలీసులు గోవా, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. నమూనా సేకరణలో ఆలస్యం జరిగే కొద్దీ పరీక్షల్లో డ్రగ్స్ ఆనవాళ్లు తొలగిపోతాయనే కారణంతోనే వారు కాలయాపన చేస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక నీల్ విదేశాలకు వెళ్లినట్లు అనుమానాలున్న నేపథ్యంలో పోలీసులు అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పార్టీలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న మీర్జా, వహీద్ బేగ్ను విచారించిన పోలీసులు మరో 2 పెడ్లర్ల ఆచూకీ కనుగొన్నారు. యాకత్పూర్కు చెందిన బేగ్కు ఇమ్రాన్, అబ్దుల్ రెహమాన్లు కొకైన్ సరఫరా చేసినట్లు గుర్తించారు. వీరిద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. రైట్, మొత్తంగా రాడిషన్ డ్రగ్స్ కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మొత్తంగా డైరెక్టర్ క్రిష్ అయితే ఈరోజు విచారణకు హాజరైనట్లుగా తెలుస్తోంది. విచారణ తర్వాత ఆయన రక్త మూత్ర నమూనాలను కూడా పోలీసులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఇన్నారెడ్డి. విజయ్, మనం గమనించవచ్చు, నిన్న ఎప్పుడైతే నాటకీయ పరిణామాల మధ్య పోలీసుల ముందు హాజరవుతానని చెప్పేసి క్రిష్ కోర్టుకు వెళ్ళడం, కోర్టు దీని మీద నోటీసులు జారీ చేసి దీని మీద రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆయన దాదాపుగా ఎవరికీ తెలియకుండా, అంటే మీడియా కంటపడకుండా కోర్టు ఎప్పుడైతే సోమవారానికి ఈ కేసును వాయిదా వేసిందో దాని తర్వాత ఎవరికి తెలియకుండా క్రిష్ పోలీసుల ముందు హాజరయ్యాడు. పోలీసులు హాజరైన తర్వాత దాదాపుగా 4 గంటల పాటు ఆయన్ను విచారణ జరిపించారు. ఆ విచారణ జరిపిన తర్వాత క్రిష్ యొక్క బ్లడ్ మరియు యూరిన్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు. ఒకవేళ కనుక టెస్ట్ లో కనుక పాజిటివ్ తేలితే ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. డ్రగ్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చిన విట్నెస్ కింద కూడా మరోసారి పిలిపించి విచారించను అని కూడా ఆ పోలీసులు భావిస్తా ఉన్నారు. మొత్తం మీద ఈ కేసులో చాలా కీలకమైన సమాచారాన్ని క్రిష్ నుంచి సేకరించారు అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా పోలీసుల కాన్సన్ట్రేషన్ 10 సార్లు జరిగిన ఈ రాడిసన్ లో జరిగిన 10 సార్లు జరిగిన ఏమైతే ఈ పార్టీలకు సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని దాని మీదనే ప్రధానంగా ఫోకస్ చేసి తెలుస్తా ఉంది. తర్వాత దీనికి సంబంధించి ఎంత మేరకు డ్రగ్స్ తీసుకున్న నేపథ్యమే కాకుండా ఎవరెవరు దీంట్లో ఉన్నారు, ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు దాని మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసుల ఎంక్వైరీ కొనసాగింది. దీనికి సంబంధించి 4 గంటల పాటు విచారణ చేసిన క్రమంలో చాలా విషయాలు కూడా పోలీసులు ఆయన దగ్గర నుంచి రాబట్టినట్టు తెలుస్తా ఉంది. మరి ఆయన బ్లడ్ మరియు యూరిన్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ కు పంపించారు కాబట్టి అది కనుక పాజిటివ్ తేలితే ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాకుండా దీని మీద నెగిటివ్ గా వచ్చినా కూడా విట్నెస్ కింద ఆయన పిలిపించి విచారించాలని కూడా పోలీసులు పకడ్బందీగా వ్యూహం పొందుతుందని తెలుస్తా ఉంది. పరారీలో ఉన్న గురించి కూడా భారీ ఎత్తున ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు. మీ గతంలో ఇంత ముందు చెప్పినట్టుగానే ఆ పరారైన వాళ్ళందరూ కూడా సమయం లేట్ అయితే తమ బ్లడ్ శాంపిల్స్ లో ఏమైతే దీనికి సంబంధించి
పాజిటివ్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు పరారులో ఉన్నారని చెప్తే దాని మీద కూడా వాళ్ళు ఆ యాంగిల్లో కూడా వాళ్ళు కనిపించకుండా మిస్ అయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద కృషి విచారణ సంస్థ వ్యవహారానికి వస్తే కూడా చాలా గోప్యత పాటిస్తా ఉన్నారు. దీంట్లో చాలా కీలక అంశాలను కృషి చెప్పినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది విజయ్. ఎస్, అంటే మొత్తంగా ఒకవేళ క్రిష్ శాంపిల్స్ కనుక పాజిటివ్ అయితే వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం అంతోంది. అంటే క్రిష్ కాకుండా ఇంకా ఎవరెవరు ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉంది ఎన్నారెడ్డి? అంటే మొత్తంగా ప్రతిసారి ఎక్కడ డ్రగ్స్ కేసు వచ్చినా కానీ లేకపోతే ఎక్కడ ఈ ప్రస్తావన వచ్చినా కానీ సినీ ప్రముఖుల పేర్లు మాత్రం ఖచ్చితంగా వినిపిస్తున్నాయి ప్రతిసారి. ఏ విధంగా చూడాలి ఈ కేసుని? అంటే ఇక్కడ ప్రధానంగా గమనిస్తే ఈ డ్రగ్స్ అనేది నిషేధితమైన ఒక డ్రగ్ కాబట్టి ఎవరు కూడా ఉపయోగించకూడదు అన్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా విధించారు. కానీ ఆ సమయంలో కొంత పోలీసుల నిర్లక్ష్యం వల్ల కొంత యథేచ్ఛగా డ్రగ్స్ నడిచాయని చెప్తున్న ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద చాలా సీరియస్ గా ఉన్నారు. అంటే ప్రతిసారి కూడా ఈ సినిమా వాళ్ళు ఎక్కువగా, అంటే డ్రగ్స్ అంటేనే సినిమా వాళ్ళకు సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా వాళ్ళు వాడుతున్నారు. తర్వాత వాళ్ళు అంటే వాళ్ళ బాడీ షేమింగ్ కోసం, బాడీ దీనికోసమో లేకపోతే వాళ్ళు బాగా కనిపించాలని చెప్తున్న నేపథ్యంలో డ్రగ్స్ అని ఉపయోగపడతారని చెప్పిన ఒక అపోహతోటి తర్వాత వాళ్ళు కొంతమంది ఎడిక్ట్ అయిన తర్వాత దాని నుంచి బయట పడలేక కొంతమంది ఇలా అనేక రకాలుగా సినిమా వాళ్ళు ఎక్కువగా దీంట్లో కనిపించడం. అంటే ఏదన్నా చిన్న ఇష్యూ వచ్చినప్పుడు కూడా సినిమా వాళ్ళు అంటే దానికి ప్రచారం ఎక్కువగా రావడం, తర్వాత మిగతా వాళ్ళ మీద ఫోకస్ పెట్టి ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ మీద పెద్దగా ప్రచారం లేకపోవడం లాంటి అనేకమైన అంశాల మీద మొత్తం మీద సినిమా ప్రముఖులకు సంబంధించి సినిమా వాళ్ళు చాలా కీలకంగా డ్రగ్స్ ద్వారా ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన శాంపిల్స్ లో కావచ్చు, తర్వాత అక్కడ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వ్యవహారంలో కావచ్చు ఎవిడెన్స్ ఉండబట్టే పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. మొత్తం మీద సినిమా పరిశ్రమకు డ్రగ్స్ కు చాలా కీలకమైన లింక్ ఉన్నది మాత్రం వాస్తవం. ఎన్నిసార్లు ఎంక్వైరీ చేసినా, ఎన్నిసార్లు డ్రగ్స్ కేసు పట్టుకుని కూడా ప్రతిసారి కూడా దానికి సంబంధించిన ఆనవాళ్ళు, దానికి సంబంధించిన లింక్ అన్ని కూడా ఇక్కడ సినిమా పరిశ్రమకు అటాచ్ అవ్వడం దీనికి అనేక అనుమానాలు తావిస్తా ఉంది. ఖచ్చితంగా దీంట్లో చాలా పాతుకుపోయింది డ్రగ్స్ వ్యవహారం అనేది సినిమా పరిశ్రమ అని చెప్పని కూడా వాస్తవం. ప్రస్తుతం పోలీస్ ఎంక్వైరీ కూడా అనేక కీలకమైన అంశాల ఆధారంగానే ప్రస్తుతం దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది విజయ్. రైట్, థ్యాంక్స్ ఎన్నారెడ్డి.